ప్రపంచంలోనే ద మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ స్పోర్ట్ ఫుట్బాల్. ఇప్పటి వరకు 24 ఫీఫా వరల్డ్ కప్స్ జరిగాయి. రేపు 2030లో జరిగే 25వ ఫీఫా వరల్డ్ కప్‌తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అసలు ఈ ఫుట్బాల్ ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? జనాలకి ఫీఫా వరల్డ్ కప్ అంటే ఎంత పిచ్చంటే మొన్న జూలై 19th 2026 జరిగిన ఫైనల్ మ్యాచ్ చూడడానికి కొంతమంది యూరోపియన్స్ అయితే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరి టికెట్స్ కొన్నారు. అదే ఫైనల్ మ్యాచ్లో ఒక టికెట్ రీసేల్లో 23 కోట్లకు అమ్ముడుపోయిందంటే మీరు నమ్ముతారా? అంతెందుకండి, మన ఇండియాలో మొన్న జూలై 19న స్పెయిన్ అండ్ అర్జెంటీనాకి మధ్యలో జరిగిన ఫీఫా ఫైనల్ మ్యాచ్ చూడడానికి మనకు బాగా తెలిసిన 2 స్టేట్స్లో అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్కి అఫీషియల్గా పబ్లిక్ హాలిడే ఇచ్చారు. మీరు నమ్ముతారా? అంత పెద్ద ఫీఫా వరల్డ్ కప్లో చిన్న చిన్న దేశాలు పార్టిసిపేట్ చేస్తూ కప్స్ కొడుతున్నాయి. మన ఇండియా కనీసం పార్టిసిపేట్ చేయలేకపోతుంది. అంత పెద్ద ఫీఫా వరల్డ్ కప్లో మన ఇండియా టీం ర్యాంక్ ఎంత? మన ఇండియాలో క్రికెట్కి ఉన్న క్రేజ్ మీకు తెలిసిందే. క్రికెట్ గేమ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టే డబ్బులో కనీసం 5% అయినా ఫుట్బాల్ గేమ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నారా? పెట్టట్లేదు. కారణాలు ఏంటి? పూర్వం బాల్ని కాలితో తన్నే గేమ్స్ చాలానే ఉండేవి. కుజు స్పోర్ట్ ఇన్ చైనా, కమ్యూనీ స్పోర్ట్ ఇన్ జపాన్, ఎపిస్కైరో స్పోర్ట్ ఇన్ గ్రీస్. వీటన్నిటి ఆధారంగా ఫుట్బాల్ గేమ్ పుట్టింది. మరీ ముఖ్యంగా బాల్ని చేతితో పట్టుకొని ఆడే గేమ్ రగ్బీ. దీనికి ఆపోజిట్గా ఫుట్బాల్ గేమ్ని వెలుగులోకి తీసుకొని వచ్చారు. 1904 మే 21న యూరోప్లో ఉండే 7 కంట్రీస్ బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్ అండ్ స్విట్జర్లాండ్ అన్నీ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ప్యారిస్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఫీఫా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫుట్బాల్ గేమ్కి మంచి ఫ్యూచర్ ఉంది, మనందరం కలిసి ఈ ఫుట్బాల్ గేమ్ని వరల్డ్ వైడ్గా బాగా డెవలప్ చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే ఫుట్బాల్ గేమ్ ఆడటానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేశారు. ఇప్పుడు 1904 మే 21న 1904లో ఫుట్బాల్ ఆర్గనైజేషన్ అయితే ఫామ్ చేశారు. కానీ ఫుట్బాల్ గేమ్ అనేది అప్పట్లో అంత పెద్ద ఫేమస్ కాదు. ఓన్లీ యూరోప్ కంట్రీస్లో మాత్రమే ఆడేవాళ్ళు. ఫీఫా ద ఫస్ట్ ప్రెసిడెంట్ రాబర్ట్ గ్వెరైన్, ఆయన ప్లాన్ ప్రకారం ఫీఫా ఆర్గనైజేషన్లో ఉండే 7 కంట్రీస్ 7 టీమ్స్గా ఫామ్ అయ్యి అమెరికాలో జరిగే సమ్మర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు. సుమారు 1904 నుంచి 1930 వరకు ఓన్లీ సమ్మర్ ఒలింపిక్స్లో మాత్రమే ఆడేవాళ్ళు. కానీ సమ్మర్ ఒలింపిక్స్లో గేమ్స్ని కండక్ట్ చేసే విధానం ఎవరికి నచ్చలేదు. ఫీఫా ఆర్గనైజేషన్ సెకండ్ ప్రెసిడెంట్ జూల్స్ రిమత్, ఆయన 1930లో అందరినీ పిలిచి ఇప్పటికే మన ఫుట్బాల్ గేమ్కి వరల్డ్ వైడ్గా మంచి రెస్పాన్స్ క్రియేట్ చేశాం, మనం ఎందుకు సమ్మర్ ఒలింపిక్స్లోకి వెళ్ళి గేమ్స్ ఆడాలి, మనమే అందరం కలిసి వరల్డ్ వైడ్గా ఫుట్బాల్ గేమ్స్ని కండక్ట్ చేద్దాం అని చెప్పి అందరిని ఒప్పించి 1930లో ది ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేశారు. అప్పటి నుంచి రేపు జరగబోయే 2030లో జరగబోయే ఫీఫా వరల్డ్ కప్తో సుమారు 100 ఇయర్స్ పూర్తి చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా 1930లో ది ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ని ఉరుగ్వే అనే దేశంలో కండక్ట్ చేశారు. టోటల్గా 13 కంట్రీస్ నుంచి 13 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. మొత్తానికి ఉరుగ్వే టీం అండ్ అర్జెంటీనా టీం ఫైనల్కి చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా టీం 2 గోల్స్ కొడితే ఉరుగ్వే టీం 4 గోల్స్ కొట్టి ది ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ సాధించింది. ది జూల్స్ రిమత్ ఎరా ఇన్ ఫీఫా. సుమారు ఫీఫా ఆర్గనైజేషన్ మొదలుపెట్టిన ఇయర్ 1904. అప్పటి నుంచి 1921 వరకు ఫీఫా ఆర్గనైజేషన్కి రాబర్ట్ గ్వెరైన్ అనే ఫ్రెంచ్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఈ రాబర్ట్ గ్వెరైన్ టైం పీరియడ్లో ఫుట్బాల్ గేమ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయడం, అమెరికాలో జరిగే సమ్మర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం వంటి ఎన్నో పనులకి మొదలుపెట్టారు. ఆ తరువాత 1921లో జూల్స్ రిమత్ అనే ఆయన ఫీఫా ఆర్గనైజేషన్కి సెకండ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఈయన టైం పీరియడ్లో ఫీఫా అనేది ఎక్కడో యూరోప్లో ఉండే ఒక చిన్న ఆర్గనైజేషన్ అక్కడి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ బాడీగా డెవలప్ అయ్యింది. 1930లో ద ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ కూడా ఈ జూల్స్ రిమత్ ఆర్గనైజ్ చేశారు. ఈయన ఫుట్బాల్ని వరల్డ్ వైడ్గా బాగా డెవలప్ చేశారు. ఈయన ఫీఫా ఆర్గనైజేషన్కి ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్. సుమారు 1921 నుంచి 1954 వరకు ప్రెసిడెంట్గా పనిచేశారు. ఈయన ఫుట్బాల్ గేమ్కి చేసిన విశేష సేవలు గుర్తింపుగా 1946లో ది ఒరిజినల్ ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ అనే పేరు మార్చి ది జూల్స్ రిమత్ ట్రోఫీ అనే పేరు పెట్టారు. ఫీఫా అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈ ఫీఫాకి పైన ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది.
ద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫుట్బాల్ గేమ్లో ఏదైనా గేమ్ రూల్ చేంజ్ చేయాలంటే ఈ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అప్రూవల్ కావాలి. ఈ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ అసోసియేషన్లో మొత్తంగా 8 మంది బోర్డు మెంబర్స్ ఉంటారు. ఏదైనా గేమ్ రూల్ చేంజ్ చేయాలి అనే రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ అప్రూవల్ కోసం ఓటింగ్ పెడతారు. కనీసం ఆ 8 ఓట్లలో 6 ఓట్లు వస్తే ఆ రిక్వెస్ట్కి అప్రూవల్ దొరుకుతుంది. ఆ 8 మందిలో ఫీఫాకి సంబంధించిన వాళ్ళు 4 మాత్రమే. సో దీని ప్రకారంగా ఫుట్బాల్లో ఏదైనా గేమ్ రూల్ చేంజ్ చేయాలి అంటే ఫీఫా ఒకటే చేంజ్ చేయలేదు. ద ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ 1930లో మొత్తంగా 13 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఆ తర్వాత 1934 ఫీఫా వరల్డ్ కప్లో 16 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. కానీ 1950లో 16 టీమ్స్గా ఉన్న ఫీఫా వరల్డ్ కప్ 13 టీమ్స్ తగ్గిపోయింది. దానికి కారణం అప్పుడున్న ఫైనాన్షియల్ అండ్ ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ తర్వాత 1982లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్లో 24 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఆ తర్వాత 2022 ఫీఫా వరల్డ్ కప్లో 32 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. మొన్న జరిగిన ఫీఫా వరల్డ్ కప్ 2026లో మొత్తంగా 48 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఈ విధంగా 1930లో 13 టీమ్స్గా మొదలైన ఫీఫా వరల్డ్ కప్ 2026 వచ్చేసరికి 48 టీమ్స్గా డెవలప్ అయింది. రేపు 2030లో జరగబోయే ఫీఫా వరల్డ్ కప్లో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 19th సెంచరీలో యూరోప్లో స్టార్ట్ అయిన ఫీఫా 20th సెంచరీ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా బాగా డెవలప్ అయింది. మరీ ముఖ్యంగా యూరోప్ కంట్రీస్లో ఫుట్బాల్ అంటే జనాలకు పిచ్చి. మొన్న జూలై 19th 2026న జరిగిన ఫైనల్ మ్యాచ్ చూడటానికి కొంతమంది యూరోపియన్స్ వాళ్ళ ఆస్తులు అమ్ముకుని మరీ టికెట్స్ కొన్నారు. అదే ఫైనల్ మ్యాచ్లో ఒక టికెట్ రీసేల్లో 23 కోట్లకు అమ్ముడుపోయింది. 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేసిన ఫీఫా ఆర్గనైజేషన్ ఈ ఒక్క సీజన్లో $1.5 బిలియన్ సంపాదించింది. అంటే మన లెక్కలో 1,50,000 కోట్ల రూపాయలు. మొన్న 19th జూలై 2026 జరిగిన ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ విన్నర్స్ టీమ్ స్పెయిన్కి $50 మిలియన్ అంటే 500 కోట్లు. అలాగే రన్నర్స్ టీం అర్జెంటీనాకి $33 మిలియన్ అంటే 330 కోట్లు. అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్న ఇంగ్లాండ్ టీంకి 290 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ప్రకటించింది. వరల్డ్ వైడ్గా ఫుట్బాల్ చాలా ఫేమస్. కానీ ఇండియాలో మాత్రం ఫుట్బాల్కి అనుకున్నంత ఆదరణ లేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఓవర్ డామినేషన్ ఆఫ్ క్రికెట్. మన ఇండియాలో క్రికెట్కి ఉన్న క్రేజ్ గురించి మీకు తెలిసిందే. యువతకి క్రికెట్ మీద ఉన్న ప్రేమ వేరే స్పోర్ట్స్ని చూడటానికి ఆడటానికి వీలు లేకుండా చేసింది. ల్యాక్ ఆఫ్ సిస్టమాటిక్ మేనేజ్మెంట్. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ గేమ్ని ఎంకరేజ్ చేయడానికి సరైన మేనేజ్మెంట్ లేదు. రీసెంట్గా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్లో కరప్షన్ జరిగిందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మీద అందులో ఉండే లీగల్ హెడ్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఫండ్స్ అన్ని మిస్యూజ్ చేస్తున్నారు అండ్ ఫుట్బాల్కి సంబంధించిన ఆల్ కాంట్రాక్ట్స్ సరైన బిడ్డింగ్ లేకుండానే ఇచ్చేస్తున్నారని కేసు వేశారు. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లో ఫుట్బాల్ గేమ్ ఆడటానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానితో పాటు ఇంటర్నేషనల్ వైజ్గా ఇండియన్ టీం పెద్దగా సాధించిందేమీ లేదు. సరైన రిజల్ట్స్ లేకపోవడంతో స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్లో ఫుట్బాల్ గేమ్ ఆడటానికి యూత్కి సరైన మోటివేషన్ లేదు. ఈ 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఇండియన్ టీం ర్యాంక్ 139. అంటే మీరే అర్థం చేసుకోండి ఇండియన్ ఫుట్బాల్ టీం ఎంత వర్స్ట్ ప్లేస్లో ఉందో. ఇండియాలో ఫుట్బాల్కి ఆదరణ లేకపోవడానికి గవర్నమెంట్ మాత్రమే బ్లేమ్ చేయలేం. దానికి మనము ఒక కారణమే. క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్లో 10% అయినా ఫుట్బాల్ మీద పెడితే ఇండియన్ ఫుట్బాల్ టీంకి మంచి ప్రైవేట్ స్పాన్సర్స్ వస్తారు, మంచి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, మంచి లాభాలు కూడా వస్తాయి. చూసే జనానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్పాన్సర్స్ రిస్క్ చేసి మరీ మనీ ఎందుకు ఖర్చు పెడతారు? ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో ఫుట్బాల్ క్రేజ్ తక్కువే. కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం ఫుట్బాల్కి మంచి రెస్పాన్స్ ఉంది. అందులో కేరళం, మణిపూర్, మేఘాలయ స్టేట్స్ ముందు ఉంటాయి. మొన్న 2026 ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి కేరళం, మణిపూర్, మేఘాలయ స్టేట్స్లో స్కూల్స్ అండ్ కాలేజెస్కి పబ్లిక్ హాలిడే ఇచ్చాయి. దేశం మొత్తం క్రికెట్ ఫీవర్తో ఉంటే ఈ 3 స్టేట్స్ మాత్రం ఫుట్బాల్ ఫీవర్తో ఉంటాయి. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ 3 స్టేట్స్లో లోకల్ గవర్నమెంట్స్ కూడా ఫుట్బాల్కి మంచి సపోర్ట్ చేస్తాయి. రీసెంట్గా జరిగిన ద లయోనల్ మెస్సీస్ గోట్ ఇండియా టూర్ మీకు గుర్తుండే ఉంటుంది. అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ ద లయోనల్ మెస్సీ ఇండియాకి వచ్చారు. December 13th ఆఫ్టర్నూన్ కోల్కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ని విజిట్ చేసి
70 ఫీట్ స్టాట్యూని ఓపెన్ చేశారు. ఆ తర్వాత సేమ్ డే 13th డిసెంబర్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంని విజిట్ చేసి సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ఫుట్బాల్ ఆడారు. ఆ తర్వాత 14th డిసెంబర్ ముంబైలోని వాన్ఖడే స్టేడియంని విజిట్ చేసి సచిన్ టెండూల్కర్తో కాసేపు సరదాగా గడిపారు. ఆ తర్వాత 15th డిసెంబర్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంని విజిట్ చేసి కాసేపు ఫుట్బాల్ ఆడి టూర్ని ముగించారు. ఈ గోట్ ఇండియా టూర్ ద్వారా మెస్సీని ఇండియాకి తీసుకురావడానికి ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ 100 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం మెస్సీనే 89 crores ఛార్జ్ చేశాడు. ఆ తర్వాత ఫ్యాన్స్ దిగిన ఒక్కొక్క సెల్ఫీకి 10 lakhs ఛార్జ్ చేశాడు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో కూడా ఫుట్బాల్ గేమ్కి బాగానే ఆడియన్స్ ఉన్నారు. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించి గ్రౌండ్ లెవెల్లో ఫుట్బాల్ గేమ్ ఆడటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అంతేకాకుండా క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టే డబ్బులో కనీసం 10% అయినా ఫుట్బాల్ గేమ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాలి. దీంతోపాటు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ గేమ్ ప్లేయర్స్కి కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి.